అలా రెచ్చిపోయి నా వంక చూసి నవ్వింది అని చెప్పి మనోజ్ కాస్త చాలా కోపంగా పార్కు దగ్గరికి వెళ్ళిపోతాడు. బ్రదర్, నాకు ఒక సలహా కావాలి. నా ఇంటి దగ్గర ఉన్న పూల కొట్టు తీయించేయాలి అనగాని, ఎందుకు పూల కొట్టు తీయించేయడం? పూల కొట్టు ఉండడం వల్ల మంచిదే కదా, అయినా అది మీ తమ్ముడు భార్యది అని చెప్పావు కదా బ్రో అని చెప్పాను. కానీ ఏం చేస్తావో నాకు తెలీదు, పూల కొట్టు తీయించేయాలి బ్రో అని చెప్పాను. కానీ హే ముందు మున్సిపల్ ఆఫీస్కి లెటర్ రాసివ్వు. నా ఇంటి దగ్గర పూల కొట్టు ఉండడం నాకు ఇష్టం లేదు, రోడ్డు దగ్గర పూల కొట్టు ఉండేసరికి నాకు ఇబ్బందిగా ఉందని లెటర్ కంప్లైంట్ ఇవ్వు. కంప్లైంట్ ఇస్తే వాళ్ళే తీసేస్తారు కదా అని చెప్పనేసరికి చాలా థ్యాంక్స్ బ్రో అని చెప్పి ఇంకా మనోజ్ కాస్త నేరుగా మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళి ఇంకా పూల కొట్టును కాస్త తీయించేయాలని చెప్పి కంప్లైంట్ ఇస్తాడు. కంప్లైంట్ ఇచ్చేసరికి ఎక్కడుంది పూల కొట్టు, మీకు ఏమన్నా డిస్టర్బ్ చేస్తున్నారా అని చెప్పాను. కానీ చాలా డిస్టర్బెన్స్గా ఉంది, పూల కొట్టు అక్కడ ఉండడం నాకు అస్సలు నచ్చడం లేదు అని చెప్పి మాట్లాడేసరికి అసలు ఎందుకు పూల కొట్టు తీయించాలనుకుంటున్నారని కానీ తీసేయాలి అని చెప్పి మాట్లాడడంతో సరే అని ఇంకా పూల కొట్టును కాస్త అక్కడి నుంచి తీయించడానికి ఆఫీసర్స్ని పంపిస్తారు. అప్పుడే మీనా పూల కొట్టులో కూర్చుని పువ్వులు మాల కట్టుకుంటూ ఉండేసరికి సత్యం, ఏమ్మ మీనా ఎలా ఉంది వ్యాపారం అనగానే, పర్వాలేదు మావయ్య, ఈరోజు మాత్రం కొంచెం డల్గానే ఉంది అని చెప్పాను. కానీ ఎవరు పువ్వులు తీసుకోవట్లేదేంటమ్మా అనగానే, తీసుకుంటారు మావయ్య, ఇంట్లో పూజలు అవి చేయట్లేదేమో బహుశా అని చెప్పాను. కానీ సరేనమ్మా, నేను అలా యూనియన్ ఆఫీస్కి వెళ్ళొస్తానని 2 అడుగులు ముందుకేసేసరికి వెంటనే ఒక కారు వచ్చి ఆగుతుంది. ఎవరు వీళ్ళు అని చెప్పి అనుకుంటుండగానే, పూలకొట్టు రోడ్డు మీద పెట్టింది మీరేనా, ఈ ఇల్లు ఎవరిది అని చెప్పాను. కానీ ఇల్లు నాదే, ఇక్కడ పూలకొట్టు ఉండడం వల్ల మీకేంటి ఇబ్బంది, మాకు లేని ఇబ్బంది మీకేం కలుగుతుంది అనగానే, ఈ పూలకొట్టు ఇక్కడ ఉండడం వల్ల కొంతమంది డిస్టర్బ్ ఫీల్ అవుతున్నారు, కంప్లైంట్ కూడా ఇచ్చారు అనగానే, కంప్లైంట్ ఇచ్చారా, ఎవరిచ్చారు మీకు కంప్లైంట్ కాపీ ఉందా అని చెప్పి అప్పుడే వచ్చిన శృతి కాస్త అడుగుతుంది. ఉంది, ఇదిగోండి మేడం అని చెప్పి శృతి చేతిలో పెట్టేసరికి ఒక్కసారిగా శృతి షాక్ అవుతుంది. ఏంటి శృతి అలా షాక్ అయిపోయి చూస్తున్నావేంటి అనగాని, ఇది చూడు రవి అని చెప్పి రవి చేతిలో పెట్టడంతో కింద సంతకం పెడతాడు మనోజ్. అయితే సార్, ఈ పూలకొట్టు మాకు ఇక్కడ ఉండడం వల్ల ఎలాంటి ఇబ్బంది లేదు అని చెప్పనేసరికి, లేదు సార్, మాకు కంప్లైంట్ వచ్చింది, పూలకొట్టు ఇక్కడ ఉండడానికి వీల్లేదు, పూలకొట్టుని తీసేస్తున్నాం, వ్యాన్ వస్తుంది, పూలకొట్టుని కాస్త ఇక్కడ నుంచి తీసేయాలనుకుంటున్నాము అని చెప్పాను. కానీ సార్ మేము చెప్పేది వినండి సార్ అని. కానీ మీరు ఎన్ని చెప్పినా ఏం చేసినా ఒక్కసారి మాకు కంప్లైంట్ వచ్చిన తర్వాత మేము ఏమీ చేయలేము, కంప్లైంట్ రాకముందే మీరు ఏదైనా చేసుకోవాలి, కంప్లైంట్ వచ్చాక మేము ఏం చేయలేము మేడం, క్షమించండి అని చెప్పి ఆ కంప్లైంట్ పేపర్ కాస్త తీసుకుని ఆ పూలకొట్టును కాస్త తీసేసి అందులో ఉన్న ఫ్లవర్స్ అన్నీ కూడా తీయించేసి, ఇక్కడ పూలకొట్టు పెట్టకండి మేడం అని చెప్పి వార్నింగ్ ఇచ్చి ఇంకా అక్కడి నుంచి పూలకొట్టును కాస్త తీసుకుని వెళ్ళిపోయేసరికి మీనా గబగబా లోపలికి వెళ్ళిపోతుంది. అందులో సంతకం పెట్టింది ఎవరన్న విషయం మీనాకు తెలియదు. ఎవరమ్మా సంతకం, ఎవరు పెట్టారు, ఎవరు కంప్లైంట్ ఇచ్చారని. కానీ ఇంకెవరు అంకుల్, మీ పెద్ద కొడుకు మనోజ్ అని. కానీ ఏంటి మనోజ్ కంప్లైంట్ ఇచ్చాడని. కానీ అవును నాన్న, మనోజ్ అన్నయ్య కంప్లైంట్ ఇచ్చాడు, దీని మీద ఉన్న సంతకం మనోజ్ అన్నయ్య పెట్టిందే, ఈ కంప్లైంట్ ఇచ్చింది కూడా మనోజ్ అన్నయ్య అని చెప్పను. కానీ ఇంకా గబగబా లోపలికి వచ్చేస్తారు. మీనా పాపం గదిలోకి వెళ్ళి ఎంతగానో బాధపడుతూ ఉంటుంది. ఇంక ఈలోపు మనోజ్ కాస్త బయట నుంచి వస్తాడు. రావడంతో మనోజ్ చెంప చెల్లు మనిపిస్తాడు సత్యం. నేనేం చేశాను నాన్న, నన్నెందుకు కొడుతున్నావు, నేనేం తప్పు చేశాను అనగానే, ఏం తప్పు చేసావా, పూలకొట్టు నీకేం అడ్డం వచ్చిందిరా, పూలకొట్టు తీయించేసావు అనగాని, పూలకొట్టు నేను తీయించడం ఏంటి, నాకేం అవసరం అనగాని, అబద్ధాలు ఆడకన్నయ్య, పూలకొట్టు మాకు అడ్డుగా ఉందని కంప్లైంట్ ఇచ్చింది నువ్వు, కంప్లైంట్ కాపీ చూసాం మేము, కంప్లైంట్ కాపీలో నీ సంతకమే ఉంది, నేను శృతి కూడా చూసాము అని చెప్పనేసరికి, అవును నేనే ఇచ్చాను, నాకు అక్కడ పూలకొట్టు ఉండడం నచ్చడం లేదు, అందుకే ఆ పూలకొట్టు ఉండడం వల్ల మీనా ఇంట్లో పనులు చెయ్యట్లేదని అమ్మ బాధపడుతుంది అని చెప్పాను. కానీ ఏంటి ప్రభా, నువ్వే పూలకొట్టు తీసేమని చెప్పావా అనగాని, నేనేం చెప్పలేదండి, పూలకొట్టు తీయించాలని అనుకున్నానే తప్ప నేను మనోజ్కి ఏం చెప్పలేదండి అని చెప్పనేసరికి, మరి నువ్వెందుకురా పూలకొట్టు తీయించాలనుకున్నావు, ఇంట్లో పని పాటు లేదు, ఏ పనికి వెళ్ళినా 1 వారం 2 వారాలకు మించి పని చేయడం చేత కాదు, ఖాళీగా పార్కులో కూర్చుని కాలక్షేపం చేస్తూ పల్లీలు తిని నీ బ్రతుక్కి పౌరుషాలు అవన్నీ ఉన్నాయా,
మీనా చక్కగా ఇంట్లో పని చేసుకుంటుంది, పూల కొట్టు కూడా చూసుకుంటుంది కదరా. ఇంట్లో వాళ్ళు ఎవరు అంత పని చేయరు. అలాంటిది మీనా విషయంలో నువ్వు ఎందుకెంత దారుణంగా ప్రవర్తించాలనుకుంటున్నావు? ఒక్క క్షణం కూడా నువ్వు ఇక్కడ ఉండడానికి వీల్లేదు. నువ్వు ఏ పూల కొట్టునైతే తీసేసావో మళ్ళీ ఆ పూల కొట్టు ఆ ప్లేస్కి వచ్చేంత వరకు నువ్వు ఇంట్లో అడుగు పెట్టావంటే మాత్రం మర్యాదగా ఉండదు అని చెప్పి సత్యం అనేసరికి, ఏంటి నాన్న ఏం జరిగింది? అయినా ఇంటి బయట పూల కొట్టలేదేంటి, ఏం జరిగింది అనగానే, మనోజ్ అన్నయ్య పూల కొట్టు తీసేమని మున్సిపాలిటీ వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చాడు అన్నయ్య అని చెప్పనేసరికి ఒక్కసారిగా బాలుకి చాలా కోపం వస్తుంది. వెళ్ళరా, వెళ్ళు. ఎవరి కాళ్ళు పట్టుకుంటారో ఎవరి కడుపు పట్టుకుంటావో నాకు తెలీదు. పూల కొట్టు ఎక్కడి నుంచి అయితే తీసావో అదే ప్లేస్లో పూల కొట్టు ఉండాలి. పూల కొట్టు కనుక లేకపోతే నువ్వు ఇంట్లో అడుగు పెట్టడానికి వీల్లేదు. తక్షణమే ఇంట్లోంచి బయటికి వెళ్ళిపో. ఎవరైనా నా మాట కాదని వాడికి ఒక ముద్ద అన్నం పెట్టినా, వాడిని ఇంట్లోకి తీసుకొచ్చినా వాళ్ళని కూడా నిర్దాక్షిణంగా బయటికి గెంటేస్తాను. ఎవరి కాళ్ళ మీద వాళ్ళు బ్రతుకుతుంటే చూసి వారవలేకపోతున్నావా? నువ్వే పని పాటు చెయ్యవు. చేసుకునే వాళ్ళని కూడా ప్రశాంతంగా పని చేసుకునేవ్వవా? నీకింటి ముందు పూల కొట్టుంటే నష్టం వచ్చేసిందా? అందుకోసమని పూల కొట్టును తీయించేసావా? వెళ్ళరా. పూల కొట్టు అక్కడికి రాకపోతే మాత్రం నీ కాళ్ళు విరగొడతాను. నువ్వు ఇంట్లో అడుగు పెట్టడానికి వీల్లేదు. వెళ్ళి బయటికి అని చెప్పి ఇంకా మనోజ్ని కాస్త సత్యం బయటికి గెంటేస్తాడు. ఏమండి నేను చెప్పేది వినండి అనగానే, నువ్వు కూడా వెళ్ళిపోతావు ప్రభా. ఒక్క మాట నువ్వు మాట్లాడినా నువ్వు కూడా ఇంట్లోంచి తక్షణమే వెళ్ళిపోతావు. తర్వాత నీ ఇష్టం. నేను వెనక ముందు చూడను. నా గురించి నీకు తెలుసు కదా. నాకు కోపం వచ్చిందంటే ఎలాగైనా శిక్ష పడుతుందని. నువ్వు కూడా ఇంట్లోంచి వెళ్ళిపోయే ఉద్దేశం ఉంటే ఆపు నన్ను, లేదంటే నోరు మూసుకుని ఊరుకో. రోహిణి నీకు కూడా చెప్తున్నాను, వాడు పూల కొట్టు తీయించేయడం తప్పు కాబట్టే వాడిని ఇంట్లోంచి బయటికి పంపుతున్నాను. మళ్ళీ నువ్వు పూల కొట్టు ఏ స్థానంలో అయితే ఉందో అదే స్థానంలో కనుక పూల కొట్టు రాకపోతే నువ్వు ఇంట్లోకి అడుగు పెట్టే ప్రసక్తే లేదు అని చెప్పి ఇంకా సత్యం అనేసరికి ఒక్కసారిగా మనోజ్ షాక్ అవుతాడు. ఇదేంటిది ఇలా జరుగుతుందని కలలో కూడా అనుకోలేదే. పూల కొట్టు తీయించేస్తే దీని గొడవ వదిలిపోతుంది, ఇది బాధపడుతుంది అని అనుకుంటే ఇదేంటి ఇలా జరిగింది? ఇప్పుడు పూల కొట్టు తీయించేయడం వల్ల మళ్ళీ వాళ్ళని వెళ్ళి పూల కొట్టు అక్కడ పెట్టమంటే ఊరుకుంటారా? నేను ఏ ఆటలుగా ఉందా అని నన్నే తిడతారు. ఇప్పుడు నేను ఏం చేయాలి? పూల కొట్టు మళ్ళీ ఎలా పెట్టించాలి? ఎలా పెట్టేస్తే వాళ్ళు పూల కొట్టు పెడతారు అని ఆలోచించుకుంటూ అక్కడి నుంచి కాస్త మనోజ్ వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయేసరికి అదేంటండి వాడేం తప్పు చేశాడని కానీ, నోరు మూసే ప్రభా, నోరు మూసే. అర్థమవుతుందా? వాడే చేశాడు. పూల కొట్టు తీయించాల్సిన అవసరం వాడికేంటి? నువ్వు కూడా ఇందులో భాగం ఉందా ఏంటి? నిన్ను కూడా ఇంట్లోంచి బయటకి గెంటేస్తానని కానీ నాకేం తెలియదండి. పూల కొట్టు తీయించడం అవేమీ నాకు తెలీదు, నాకేం చెప్పలేదు వాడు అని చెప్పనేసరికి, వెళ్ళాడు కదా వాడు గనక పూల కొట్టు పెట్టించకుండా ఇంటికి వచ్చాడా? వాడిని ఇంట్లోకి ఎవరైనా రప్పించారా? రప్పిస్తే మాత్రం కాళ్ళు విరగొడతాను, వాళ్ళవి వాడివి కూడా అని చెప్పి గట్టిగానే వార్నింగ్ ఇస్తాడు సత్యం. అయితే ఇంకా మీనా గదిలో కూర్చుని బాధపడుతూనే ఉంటుంది. ఇంకా బాధపడేసరికి బాలు కాస్త వెళ్ళడంతో బాలుని హత్తుకుంటుంది. ఏవండి అని చెప్పాను కానీ, బాధపడకు మీనా, నాన్న మనోజ్ని పంపించారు కదా, ఖచ్చితంగా వాడు పూల కొట్టు పెట్టాలని ట్రై చేస్తాడు. లేకపోతే మాత్రం వాడిని ఇంట్లోకి మాత్రం రానివ్వరు నాన్న. ఇంట్లోకి రావడం కోసమైనా పూల కొట్టు పెట్టిస్తాడు అని చెప్పి ఇంకా బాలు కాస్త మీనాని ఓదార్స్తాడు. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో మరి మనోజ్ తీయించిన పూల కొట్టుని మనోజ్ మళ్ళీ పెట్టించగలుగుతాడా? పెట్టిస్తేనే ఇంట్లోకి రానిస్తాను అని చెప్పిన సత్యం మాటలు ఎంతవరకు నిలబడతాయి? చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.